హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరావతం. నేను మీ వినోద్ కుమార్. టైటిల్ చూసారు కదా, మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం వెళ్ళబోయే టెంపుల్ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. టైం వచ్చేసి 6:47. ఇంకొకటి, ఈరోజు 31 డిసెంబర్ 2024. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నేను కర్మాన్ ఘాట్కి వెళ్ళాలని నిన్న డిసైడ్ అయినా అనమాట. కర్మాన్ ఘాట్ అని కాదు, బేసిక్గా ఏదైనా టెంపుల్కి వెళ్దాం. ఎందుకంటే 1000 పిల్లర్స్ టెంపుల్ ఇంకా యాదాద్రికి వెళ్ళేసి ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుంది కదా. ఈ రోజుకి ఏదైనా టెంపుల్ కవర్ చేద్దాం అని నిన్న అనుకున్నా. సడన్గా నాకు గుర్తొచ్చింది ఏంటంటే రేపు మంగళవారం అని. సో మంగళవారం అయితే ఏదైనా హనుమాన్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నా. వెంటనే నాకు స్ట్రైక్ అయిన టెంపుల్ కర్మాన్ ఘాట్ టెంపుల్. ఎందుకంటే ఆ టెంపుల్కి అంత విశిష్టత ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయినా అనమాట. నిన్ననే ఫిక్స్ అయినా. ఇప్పుడైతే ఏం తినలే, డైరెక్ట్ వెళ్ళిపోయి టెంపుల్లో దర్శనం అయిపోయినాకనే ఇంటికి వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేస్తా. అండ్ ప్యాకింగ్ రెడీ చేసుకున్నా. ప్యాకింగ్ అంటే ఏం చేసుకోలే, జస్ట్ బ్యాక్ ప్యాక్ తీసుకున్నా అండ్ గోప్రో బ్యాగ్ తీసుకున్నా అండ్ హెల్మెట్, గ్లౌజెస్. బ్యాక్ ప్యాక్ ఎందుకు తీసుకున్నానంటే టెంపుల్ లోపలికి గోప్రో బ్యాగ్ సపరేట్ ఎందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి, ఒకవేళ టెంపుల్ లోపలికి బ్యాక్ ప్యాక్స్ అలా ఉంటే బ్యాక్ ప్యాక్లో గోప్రో బ్యాగ్ పెట్టేసుకొని లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేద్దామని ప్లాన్లో ఉన్నా. సో మనం రైడ్లో కలుద్దాం. జై శ్రీరామ్, ఓం నమః శివాయ, జై హనుమాన్. చలో స్టార్ట్ చేసేద్దాం ఇక. సో టోల్చోక బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. టైం వచ్చేసి 7:27. పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఉంది హెచ్పి పెట్రోల్ పంప్, అక్కడ పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోదాం. దగ్గరే ఆయన ట్యాంక్ ఫుల్ కొట్టించేసుకుంటా, అలవాటు. ట్యాంక్ ఫుల్ ఫుల్ ట్యాంక్. 107.39. రైట్ నౌ ఇప్పుడు మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 23 దగ్గర ఉన్నాం. నేనైతే ఎప్పుడు కర్మాన్ ఘాట్కి వెళ్ళాలి. సో మ్యాప్స్లో చూస్తే కర్మాన్ ఘాట్ వెళ్ళాలంటే మెహదీపట్నం, నాంపల్లి, ఎంజీబీఎస్ వరకు నేను మ్యాప్స్ ఏం పెట్టుకోను. ఎంజీబీఎస్ దగ్గర నుంచి మ్యాప్స్ పెట్టుకొని పోతా. కరెక్ట్ మాస్టర్ ట్యాంక్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎంజీబీఎస్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 9.6 కిలోమీటర్స్. ఓకే, లైక్ ఫస్ట్ టైం ఈ రోడ్స్కి వస్తున్నా తెలుసా. ఫస్ట్ టైం చూస్తున్నా హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా. పెషావర్ ఇక్కడ ఉందా? మనస్ఫూర్తిగా మీతో నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు ఏ రోడ్లో వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకు అస్సలు ఐడియా లేదు. జస్ట్ హనుమాన్ టెంపుల్, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి మ్యాప్స్లో పెట్టిన, గూగుల్ అమ్మ ఎట్లా చెప్తే అట్లా పోతున్నా అంతే. అంతకుమించి నాకు ఏం తెలియదు. సంతోష్ నగర్ అంట. ఇప్పుడే చూసుకున్నా 3.1 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్ కర్మాన్ ఘాట్ టెంపుల్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. లెఫ్ట్ తీసుకున్నాక స్ట్రైట్ ఒకటే రోడ్డే వచ్చేసినాం కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి. కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం. వావ్, ఇది కదా నాకు కావాల్సింది.
చూస్తున్నారు కదా కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్. ఇప్పుడే దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన నాకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఈ టెంపుల్ని కవర్ చేసినందుకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను కవర్ చేసిన ఏవైతే 4 టెంపుల్స్ ఉన్నాయో, 4 టెంపుల్స్ వీడియోస్ ఏవైతే మీరు చూసిరో, ఆ టెంపుల్స్ అన్నింటినీ నేను ఆల్రెడీ ఒక్కసారి కాకపోతే 2 సార్లు ఆల్రెడీ చూసినవే. ఈ టెంపుల్కి ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినా కదా, అది మాటల్లో వర్ణించలేనులే. కానీ ఇక్కడికి నేను హనుమాన్ టెంపుల్ ఒకటే ఉంటుందని వచ్చా. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఒకటే కాదు, జగన్నాథ్ టెంపుల్ ఉంది, సీతారాముల టెంపుల్ ఉంది, శివాలయం ఉంది. ఆ శివాలయంలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఏదో ఉంది, పేరు మర్చిపోయినా, గుర్తుకుంది. స్ఫటికలింగం అని ఒకటి గుర్తుకుంది. దానికి ముందు ఒక లింగం ఉంది, తర్వాత ఒక లింగం ఉంది. అండ్ అదే కాకుండా మన సరస్వతీదేవి టెంపుల్ ఉంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. సరస్వతి టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు దాటి వచ్చిన తర్వాత శివలింగం పెట్టారు. ఒక శివలింగం పెట్టి ఒక బిందెలో నీళ్లు పెట్టి ఏమంటారు అభిషేకం చేసుకోండి అన్నట్లు పెట్టిరు. నేనైతే మస్తు హ్యాపీ ఫీల్ అయినా, అభిషేకం చేసేసిన మంచిగా. ఈ గుడి చరిత్ర ఫ్లెక్సీల రూపంలో లోపల పెట్టిరు. అయితే ఆ ఫ్లెక్సీలలో ఏముందంటే, అప్పట్లో మొఘల్ ఎంపరర్లో ఒకరైన ఔరంగజేబు ఉన్నారు కదా, ఆయన గోల్కొండ మీద దండయాత్ర చేసి గోల్కొండని గెలుచుకున్న తర్వాత ఈ గోల్కొండ పరిసరాల్లో సనాతన ధర్మానికి సంబంధించిన గుడులు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయమని వాళ్ళ సైన్యానికి మొత్తం చెప్పారనమాట. వాళ్ళ సైన్యం కూడా ధ్వంసం చేయడానికి రెడీ అయ్యి చాలా గుళ్ళు ధ్వంసం చేశాయి అలానే. అండ్ అలానే కర్మన్ఘట్ ధ్యానాంజనేయ స్వామి, ఈ గుడి చరిత్ర తెలుసుకున్న ఔరంగజేబు తన సైన్యాన్ని ఇక్కడికి పంపించిండు. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి పగలగొడదామని ఎంత ట్రై చేసినా మూర్చపోతున్నారు అనమాట. ఐ మీన్ కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ ఇదేదో అయ్యేలా లేదు, మనమే డైరెక్ట్ వెళ్దామని చెప్పేసి ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసి పగలగొడతానని వెక్కిలి నవ్వులు నవ్వుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళాడనమాట. గుడి లోపల నుంచి హనుమంతులు వారు గంభీరంగా హే రాజన్ మందిర్ తోడ్నా హేతో పైలే తూ కరో మన్ఘట్ అని అన్నారనమాట. దానికి ఔరంగజేబ్ భయపడి వెళ్ళిపోయారు. కరో మన్ఘట్ అంటే నీ గుండె గట్టిగా చేసుకో, ఐ మీన్ నీ మనసు రాయి చేసుకో నా గుడి పగలగొట్టాలంటే అని ఒక మాట అన్నారనమాట. అది కాలక్రమేణా కరో మన్ఘట్ కాస్త కర్మన్ఘట్ అయిపోయింది. చూసారు కదా ఈ వీడియో, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సీ యూ, గుడ్ బై. అండ్ నేను మీ వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్, బై బై. మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.